హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీకి సంబంధించినటువంటి ఇంటర్ హాల్ టికెట్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థుల హాల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నది ఈ వీడియో తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక పూర్తి వివరాలు ఏంటంటే మీకు అర్థమవుతాయి. అలాగే ఎప్పటికప్పుడు ఇంటర్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ల అప్డేట్స్ అలాగే రిజల్ట్స్ తాలూకా అప్డేట్స్ తెలియాలనుకుంటే ఇప్పుడే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండండి. సో ఎప్పటికప్పుడు ఇచ్చినటువంటి ఇంటర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కేవలం మీ మొబైల్ ఫోన్లోనే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నది అప్డేట్స్ రూపంలో అయితే ఇప్పుడు చూద్దాము. అయితే ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి, ఈరోజు హాల్ టికెట్లు వస్తాయి. సో అందుకు అంటే ముందుగా మీకు డౌన్లోడ్ చేసుకునే విధానం తెలియని ఉద్దేశంతో మనం చేయడం జరుగుతుంది అనమాట. సో అందరికి ఒక డెమో వీడియోలో ఉపయోగపడుతుంది. వచ్చిన తర్వాత మరొకసారి మీకు తెలియజేస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అయితే ముందుగా మీ మొబైల్లో గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ అనేది ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత అక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకు 3 డాట్స్ ఉంటుంది, డెస్క్టాప్ సైట్ మోడ్ అని. ఆ మోడ్లో పెట్టుకుంటే కనుక వెబ్సైట్ క్లియర్ కట్గా మీకు కనిపించడం జరుగుతుంది అనమాట. అందులోకి వెళ్ళి మీరు క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక టైప్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ కనిపిస్తుంది అనమాట. ఆ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే మనకు BIEAP.AP.CFSS.in మీరు టైప్ చేసినట్లయితే వెంటనే కనిపిస్తుంది. అక్కడే కనిపించినటువంటి డౌన్లోడ్ హాల్ టికెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లియర్ కట్గా మనకు చూపిస్తూ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే విధానం 2024 మార్చ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ కాలంలో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ పైన మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీ యొక్క నేమ్ అని ఉంటుంది. నేమ్ పూర్తిగా ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్లియర్ క్యాప్చా అనేది మనకు అడుగుతుంది అనమాట. ఈ క్యాప్చాని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో చూసినాక జూమ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. చూసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ నేము, మీదన హాల్ టికెట్స్, కింద ఎంటర్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని కింద బ్లాక్లో కనిపిస్తుంది చూడండి. అక్కడ మీరు వెంటనే క్లిక్ చేసిన తర్వాత మనకు కనిపిస్తుంది క్లియర్ కట్గా. అక్కడ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుందన్నమాట. మీ యొక్క హాల్ టికెట్లు అనేవి వచ్చిన తర్వాత ఈ విధంగా మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఎవరికైనా అర్థం కాకపోయినట్లయితే కామెంట్ సెక్షన్ అడగండి. మరొక వీడియోలో మీకు తెలియజేస్తూ ఉంటాను. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్కి సంబంధించిన మరొకసారి డౌన్లోడ్ చేసుకునే విధానం పెడతాను. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. జై హింద్.